శ్రోతలందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు ఎందుకు నాన్న ఏడుస్తున్నావు. రచించిన వారు పొత్తూరి విజయలక్ష్మి గారు. కథ విందాము. అతన్ని బయట వాళ్ళు ఎవ్వరూ ఆదరించరు, గౌరవించరు. సరే, తన వృత్తి అలాంటిది. ఇంట్లోనూ అదే పరిస్థితి. భార్య పిల్లలు ఈజీ మనీకి అలవాటు పడిపోయారు. 2 చేతులా ధారాళంగా ఖర్చు పెడతారు. ఎంత సంపాదించినా చాలదు. ఎవ్వరికీ తృప్తి లేదు. కొడుకు ఒక కొరివి. మాట్లాడితే ఇంట్లో నుంచి పారిపోతాడు. ఇక కూతురికున్న తలపొగరు ఇంకెవ్వరికీ ఉండదు. వాళ్ళిద్దరికీ తండ్రి పట్ల గౌరవం ఎంత మాత్రం లేదు. డబ్బు అవసరమైతే మాత్రం తండ్రి ఎదుట పడతారు. ఇలాంటి వాతావరణంలో ఉన్న అతను కూడా యాంత్రికంగా మారిపోయాడు. కథ విందామా? మూర్తి ఉన్నాడా అమ్మా? చూడముచ్చటగా ఉన్న ఆ అమ్మాయిని వాత్సల్యంగా చూస్తూ అడిగాడు సత్యం. ఉన్నారు అన్నట్లు తల ఆడించి లోపలికి వెళ్ళిపోయింది. ఆ నిర్లక్ష్యం చూసి సత్యం మనసు చివుక్కుమంది. అయినా చిన్నపిల్ల, దాని మొహం, దానికేం తెలుస్తాయి ఏ మర్యాదలని అనుకున్నాడు. ఎవరా వచ్చింది? లోపల నుంచి వినిపించింది ఆ ఆడకంఠం. ఎవరా? నాన్న కోసం సమాధానం చెప్పింది అంకిత. తెల్లవారిందిగా మొదలు గట్టిగానే విసుక్కుంది ఆ కంఠం. అంతా స్పష్టంగా వినబడనట్టే దృష్టి మరల్చుకుని ఆ ఇంటి అందచందాలని చూస్తూ ఉండిపోయాడు సత్యం. పర్వాలేదు, మంచి ఇల్లే కట్టాడు మా వాడు అనుకుని ఆనందపడ్డాడు. ఓ పావు గంట పైగా అక్కడే తచ్చాడుతూ గడిపిన తర్వాత లోపల్నుంచి వచ్చాడు మూర్తి. అతన్ని చూడగానే సత్యం మొహం చింకి చాటంతయ్యింది. మూర్తి, ఎంత మారిపోయావురా అంటూ ఎదురు వెళ్ళాడు. మొహం చిట్లించాడు మూర్తి. సత్యం వంక ఎగాదిగా చూశాడు. సత్యం ఉత్సాహం నీళ్లుగారిపోయింది. నేను మూర్తి, సత్యాన్ని. మనిద్దరం కలిసే చదువుకున్నాం, గుర్తులేదు? ఆశగా అడిగాడు. ఓ, నువ్వా? చాలా ఏళ్లైపోయింది కదూ. నిన్ను చూసి గుర్తుపట్టలేదు. మొహాన నవ్వు పులుముకున్నాడు మూర్తి. సత్యానికి సంతోషం వేసింది. అవును మరి, 1 15 ఏళ్లు దాటింది మనం కలుసుకుని. మీ ఇంట్లో చూశాను కాబట్టి సరిపోయింది కానీ హఠాత్తుగా చూస్తే నేను గుర్తుపట్టేవాణ్ణి కాదు మూర్తి. తప్పేం లేదని తేల్చేశాడు. రా కూర్చో, ముభావంగానే ఆదరించాడు మూర్తి. సోఫాలో కూర్చున్నాడు సత్యం. ఇల్లంతా కలియజూసి సంతోషించాడు. పిల్లలెలా ఉన్నారు? మీ అమ్మా నాన్న బావున్నారా? మీ తమ్ముళ్ళిద్దరూ ఎక్కడున్నారు అంటూ బోలెడు వివరాలడిగాడు. అన్నింటికీ ముక్తసరిగా సమాధానం చెప్పి ఊరుకున్నాడు మూర్తి. తను తెచ్చిన స్వీట్ల ప్యాకెట్ తీసి అమ్మా ఏది అంటూ చుట్టూ చూశాడు సత్యం. నేనిస్తానే, లోపల పనిలో ఉంది అంటూ అందుకుని పక్కన పెట్టేశాడు మూర్తి. నీ గురించి మన వాళ్ళు చాలామంది చెప్పారా. మంచి వృద్ధిలోకొచ్చావని, ఇల్లు కట్టుకున్నావని, కారు కొనుక్కున్నావని చెప్పారు. నాకు ఎంతమాత్రం ఆశ్చర్యం అనిపించలేదు. నువ్వు ఇంటెలిజెంట్వి, కార్యదీక్ష పట్టుదల ఉన్నవాడివి. నువ్వు బాగా షైన్ అవుతావని చిన్నతనంలోనే తెలుసు నాకు అన్నాడు సత్యం. విసుగు వేసింది మూర్తికి. మొదలుపెట్టాడు. ఇలా ప్రతివాడు రావడం, కాకాపట్టి పనులు చేయించుకుని ఎంచక్కా పోవడం, ఏదో అలవాటైపోయింది. వీళ్ల పొగడతలకి పొంగిపోవడానికి తను ఏమైనా వెర్రి వెంగళప్ప? అతని మాటలు వినునట్లే పక్కనున్న టెలిఫోన్ డైరెక్టరీ తీసి పేజీలు తిరగేయసాగాడు. మూర్తిని తెలివిగలవాడు అనడం కంటే బ్రతక నేర్చినవాడు అనడం ఉచితంగా ఉంటుంది. చదివినది మామూలు చదివే, చేస్తోంది చిన్న ఉద్యోగమే. తోటి వాళ్లందరూ 4 వేళ్లు నోట్లోకి పోవడానికి తంటాలు పడుతూ ఉంటే ఇతను ఇల్లు కట్టి పెళ్ళాం పిల్లలకి సకల సౌకర్యాలు అమర్చి ఆర్భాటంగా జీవితాన్ని సాగిస్తున్నాడంటే అది అతని చాకచక్యమే. పోనీ తేరగా డబ్బు వచ్చిపడే ఉద్యోగమా అంటే అదీ కాదు. అతని దూర బంధువొకడు రాజకీయాల్లో ఉన్నాడు. ఎలక్షన్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యి అంతటితో ఆగక మినిస్టర్ కూడా అయిపోయాడు. ఆయన మహానిక్కచ్చి మనిషి. మూర్తికి ఆయనతో బాగానే పరిచయం ఉంది. ఆయన మంత్రి పదవి స్వీకరించగానే ఓ 1/2 డజన్ యాపిల్స్ తీసుకువెళ్లి అభినందించి వచ్చాడు. ఆ తర్వాత కూడా కొన్నాళ్లపాటు తరచుగా వెళ్ళి ఆయన వెంట తోకలా తిరిగాడు. ఏదో వెంట తిరగడమే తప్ప ఏమీ ఆశించకపోవడంతో ఇతని ఉనికి మంత్రిగారిని ఏమీ బాధించలేదు. అలా కొన్నాళ్లు తిరిగి కాస్త నలుగురితో పరిచయం ఏర్పడిన తర్వాత ఆ పని మానేసి రంగంలోకి దిగాడు. ఓ రోజు అలా షికారుగా ఒక ఆఫీస్కి వెళ్ళి ఒక పెద్ద మనిషిని పలకరించి, రిలీవర్ వచ్చాడా? ఎప్పుడు ప్రయాణం అని అడిగాడు. తెల్లబోయాడతను. ప్రయాణమా? ఎక్కడికి అడిగాడు.
అదేమిటి, మీకింకా తెలియదా? మీకు ట్రాన్స్ఫర్ అయ్యిందిగా. మొన్న మీ హెడ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీ మేనేజర్ మాటల్లో చెప్పాడు అన్నాడు మూర్తి తాపీగా. ఆయన గుండె ఠారుమంది. ఇక్కడికొచ్చి ఏడాది కాలేదు, మళ్ళీ ట్రాన్స్ఫరా? పిల్లల చదువులు సగంలో ఉన్నాయి. ఏం చెయ్యను దేవుడోయ్! బెదిరిపోయి మూర్తి చేతులు పట్టుకున్నాడు. బాబు, మీరే నన్ను ఆదుకోవాలి. మేనేజర్కి చెప్పి ట్రాన్స్ఫర్ ఆపించండి అంటూ బ్రతిమలాడాడు. ఎలా? ఆర్డర్ నా కళ్ళారా చూశాను. అదీకాక ఇప్పుడే వచ్చాను. మళ్ళీ ఊరెళ్ళాలంటే అంటూ బుర్రగొక్కున్నాడు. అలా అనకండి, మీరు వెళ్ళక తప్పదు. ఖర్చులన్నీ నేనే భరిస్తాను బ్రతిమాలాడు ఆ ప్రాణి. సరే కానివ్వండి, ఏం చేస్తాం? అయిష్టంగానే అంగీకరించాడు మూర్తి. అతని ఖర్చులకి, అక్కడ ముడుపులకి సరిపడా డబ్బులిచ్చాడు ఆ ప్రాణి. ఆ డబ్బు జేబులో పెట్టుకుని ఇంటికెళ్ళి 2 రోజులు ముసుగుతన్ని పడుకుని 3వ రోజు అతన్ని కలుసుకుని, ఆపేశాను, అష్ట కష్టాలు పడాల్సొచ్చింది అంటూ ఆపసోపాలు పడిపోయాడు. ఆ మానవుడు గుండె నిండా ఊపిరి పీల్చుకున్నాడు. చాలా థాంక్సు, కృతజ్ఞతలు తెలుపుకుని ఓ పచ్చకాయతో ఇతని జేబులో పెట్టి, పిల్లలకి స్వీట్స్ పట్టుకెళ్ళండి అన్నాడు. అదే మొదలు. ఇక ఆ తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు మూర్తి. 1, 2 కేసులు అలా బ్లిఫ్ చేసి విజయవంతంగా ముగించి క్రమంగా నిజమైన కేసులు చేపట్టాడు. తనకున్న పరిచయాలని బాగా వినియోగించుకున్నాడు. అతని పలుకుబడి పెరిగింది. అందరికీ అతనంటే అదో రకమైన భయం. వెనకాల కొండంత అండ ఉన్నవాడు. కాదంటే మనకే ఎసరు పెడతాడేమో, ఎందుకొచ్చిన గొడవ అనుకుని అతను చెప్పిన పని చేసి ఇచ్చింది పుచ్చుకొని అతని చేత మంచి అనిపించుకోవడం అలవాటు చేసుకున్నాడు. మూర్తి పలుకుబడి దినదిన ప్రవర్తమానంగా పెరిగిపోయింది. ఇంజనీరింగ్లో సీట్లు, ఇళ్ల స్థలాలు, ఉద్యోగాలు, ట్రాన్స్ఫర్లు. ఒక్కటేమిటి, మూర్తికి చేతగాని పనిలేదు. అతడు తలుచుకుంటే సాధించి తీరుతాడు కాబట్టి అతన్ని ఆశ్రయించేవారికి కాదనలేడు. 3 పువ్వులు 6 కాయలుగా ఉంది అతని పని. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. దేశాన్ని రత్న గర్భ అని, సస్యశ్యామల దేశమని వర్ణించిన కవుల కాళ్లమీద పడి సాష్టాంగ నమస్కారం చేయాలి. వాళ్ల మాట అక్షర సత్యం. అమెరికా వంటి అగ్రరాజ్యాల్లోనూ, గల్ఫ్ కంట్రీస్లోనూ అలాంటి చోట కూడా కావలసినంత డబ్బుంది. కానైతే కష్టపడి పనిచేస్తే కాని దొరకదు. కాని మన పవిత్ర దేశంలో అలాంటి చాదస్తాలేం అక్కర్లేదు. బుర్రలో తెలివుండి, గుండె ధైర్యం ఉండి అందరూ చేసే పనే కదా ఇది. ఇక నన్ను ఎవడేం చేస్తాడు అనే ధీమా ఉంటే చాలు, తేలిగ్గా చారడంత డబ్బు సంపాదించుకోవచ్చు. ఎవ్వరూ ఏవి అనరు సరికదా. సంఘంలో గౌరవం పెరుగుతుంది, బోలెడంత గ్లామరు. అసలు ఆ మాటకొస్తే మనలో మనకు వాటాలు కుదిరి కొనేవాడు దొరకాలే గాని తాజ్మహల్ అమ్మేసినా అడిగేవాడుండడు. ఆ బంగారు బాటను ఎన్నుకున్న మూర్తి జీవితం నిత్య కళ్యాణం పచ్చతోరణంలా ఉంది. అయితే కొన్ని చికాకులు కూడా లేకపోలేదు. అతని ప్రతిష్ఠ తెలిసి ఏదో మనవాడు కదా, సాయం చేయకపోతాడా అనుకుని వచ్చే అంగాజనం బోలెడు మంది. మూర్తి తెలిసి తక్కువవాడేం కాదు. తనకు లాభసాటిగా ఉండే వ్యవహారాలని ఎంతో గౌరవంగా చూసుకుంటాడు. అలాగే ఎందుకు పనికిరాని కేసుల్ని అతి చులకనగా చూసి విదిలించి పారేస్తాడు. చూసి చూడగానే కనిపెట్టగలడు అది ఎలాంటి వ్యవహారమో. మామూలు బట్టలు ధరించి అతి మామూలుగా ఉన్న ఈ శాల్తీని చూడగానే కనిపెట్టేశాడు ఇతను బేవర్సు కేసుని. అందుకే సత్యానికి గౌరవం ఇవ్వలేదు. అతన్ని కూర్చోబెట్టి ఆ పని ఈ పని చూసుకుంటూ కాలక్షేపం చేయసాగాడు. ఇద్దరి వంతు సత్యమే మాట్లాడుతున్నాడు. ఎప్పటినుండో నీ దగ్గరికి రావాలనే ఆలోచన. ఏది కుదిరితేనా? ఎక్కడో మారుమూల ఉన్నాను, అంతా అడవి, ఇక్కడికి చాలా దూరం, బయటి ప్రపంచంతో సంబంధం ఉండదు అన్నాడు సత్యం. కర్మ, ట్రాన్స్ఫర్ కావాలి కాబోలు లోపలే విసుక్కున్నాడు మూర్తి. ప్రస్తుతం సిటీలో పోస్టులన్నీ ఫుల్లు, ఒక్కటి కూడా ఖాళీ లేదు. అసలిప్పట్లో ఎవ్వర్నీ కదిలించే ప్రసక్తి వద్దని చాలా స్ట్రిక్ట్ ఆర్డర్సు. ఓ 2 ఏళ్ల దాకా ఎక్కడి వాళ్ళు అక్కడ ఉండాల్సిందే అనేశాడు. అవును, అదా తలనొప్పి. పల్లెటూరు అన్నింటికీ దూరం అన్నమాటే కాని అక్కడి లైఫ్ నాకు బాగానే ఉందిరా. 4 రూపాయలకి పాలు దొరుకుతాయి, ఇల్లు విశాలంగా ఉంది, కూరలు అవి పెరట్లోనే వేశాం, సినిమాలు గట్టా లేవు కాబట్టి ఆ దండగ కూడా లేదు. పోతే పిల్లల చదువులు 20 మైళ్ళ దూరంలో సెంట్రల్ స్కూల్లో చదువుకుంటున్నారు, బస్సులో వెళ్ళొస్తారు. ఈ ఏడాదికి మా అబ్బాయి 12th పూర్తవుతుంది. వచ్చే ఏడాది వాణ్ణి ఎక్కడో ఒకచోట చేర్పిస్తే ఇక నిశ్చింత అన్నాడు సత్యం. అదీ సంగతి. ఈయనగారి కొడుక్కి ఇంజనీరింగ్లోనో మెడిసిన్లోనో సీట్ కావాలి, అందుకని ముందుగానే వచ్చాడు.
సనుక్కున్నాడు మూర్తి. ఏం చేరుస్తావు నా మొహం, సీట్లంటే మాటలా? కిందటేడు మెడిసిన్కి 1,20,000, కంప్యూటర్ ఇంజనీరింగ్కి 70 పలికింది. దానికి మళ్ళీ బోలెడంత ఇన్ఫ్లుయెన్స్ కావాలి. మహా వాళ్లకే దొరకటం కష్టం, మామూలు వాళ్లకి లాభం లేదు అనేశాడు ఖచ్చితంగా. నవ్వేశాడు సత్యం. నిజమే మరి, చదువుల రేట్లు చుక్కల్ని అంటుతున్నాయి. నాకా బాధ లేదులే. భగవంతుడి దయవల్ల పిల్లలిద్దరూ బాగానే చదువుకుంటారు. మా అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఈ మిడ్-టర్మ్ పరీక్షల్లో 92% వచ్చింది. వాడికి మెరిట్తోనే సీటు వస్తుంది అనుకుంటున్నాం. అమ్మాయి కూడా పర్వాలేదు, క్లాస్ ఫస్ట్ రాదు కానీ 5వ ర్యాంకు లోపలే ఉంటుంది. వాళ్ల గురించి నాకే దిగులు లేదు. పోతే నా చెల్లెలి పెళ్లి చెయ్యాలి. అది అయిపోతే నా బాధ్యత తీరినట్లే. సంబంధం కుదిరింది, అది కుదిరితే చాలదుగా, డబ్బు కావద్దు. ఇప్పుడు ఆ పని మీదే వచ్చాను ఉత్సాహంగా చెప్పాడు. ఇదా చిట్టి తండ్రి నీ పని? చెల్లెలి పెళ్లికి అప్పు కావాలి. అమ్మ సత్తిగా, ఏమో అనుకున్నాను, గట్టి ప్లానే వేసుకొచ్చావు. నీకు అప్పిస్తే అసలు మాట దేవుడెరుగు, వడ్డీ అయినా కట్టగలవా నువ్వు? నిన్ను నమ్మి ఇచ్చేస్తాను అని. ఓరిని ఆశపాడుగాను హేడనగా నవ్వుకున్నాడు మూర్తి. నా దగ్గరెక్కడుంది డబ్బు? తంటే తమ్మిడి లేదు. ఏదో ఇల్లు కారు ఆర్భాటంగా కనిపిస్తాను అంతే. ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు సంపాదనకి మించిన ఖర్చులు. ఇక నీకేమివ్వగలను చెప్పేశాడు. కంగారు పడిపోయాడు సత్యం. నువ్వు పొరవడ్డావురా. డబ్బు కోసం వచ్చానంటే నీ దగ్గరికి డబ్బు కోసం వచ్చానని కాదు. పీఎఫ్ లోన్కి అప్లై చేశాను, శాంక్షన్ అయ్యింది. పెళ్లికి ఇంకా టైం ఉంది. ఒక్కసారే అంతా ఇవ్వరుగా, 2-3 సార్లు తీయాలి. ఇప్పట్నుంచి మొదలు పెడితే పెళ్లి నాటికి డబ్బు చేతిలో ఉంటుంది. కాగితాలు కదిలి రావడానికి చాలా కాలం పడుతుంది కదూ. అందుకే నేనే వచ్చి తీసుకెళ్ళాలి అనుకుని వచ్చాను. అదీకాక ఎల్ఐసి పాలసీ కూడా ఒకటుంది, అటూ వెళ్ళాలి. ఆఫీస్ టైం అయ్యేలోగా నిన్నోసారి పలకరించి వెళదామని ఇలా వచ్చాను. ఏమిటో జీవితం బొత్తిగా రొటీన్ అయిపోయింది. ఇలా ఎవరైనా పాత ఫ్రెండ్స్ని కలిస్తే ప్రాణం లేచొస్తుంది. నిన్నిలా కలుసుకోవడం నాకెంతో బావుంది చెప్పుకుపోతున్న సత్యం గడియారం గంట కొట్టడంతో వాచి చూసి గాబరా పడిపోయాడు. ఇక నేను వెళ్తాన్రా, బిజీగా ఉన్నట్లున్నావు. నేనొచ్చి నీ పని పాడు చేశానేమో. మా చెల్లాయి పెళ్లికి శుభలేఖ పంపిస్తాను. ఫ్యామిలీని తీసుకుని తప్పకుండా రావాలి. వస్తాను మరి అంటూ లేచి గుమ్మం దాకా వెళ్ళినవాడల్లా ఆగిపోయి వెనక్కి తిరిగాడు. మూర్తి, నువ్వెందుకు చాలా డల్గా ఉన్నావురా? చిన్నప్పుడు ఎంత హుషారుగా ఉండేవాడివి. నీ ఆరోగ్యం బాగుందా? ఈ తీరికలేని లైఫ్తో విసిగిపోయి ఉంటావు. పోనీ 10 రోజులు మా ఇంటికి రాకూడదు? ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా విశ్రాంతి ఉండొచ్చు. ఇక్కడి నుంచి డైరెక్ట్ బస్సుంది. బస్సు దిగి ఎవ్వరినడిగినా మా ఇంటికి దారి చెప్తారు. వీలు చూసుకుని రా తప్పకుండా. మరి వెళ్ళొస్తాను అనేసి మిత్రుణ్ణి తన ఇంటికి ఆహ్వానించి వెనక్కి చూడకుండా వెళ్ళిపోయాడు. చేష్టలుడికి నిలబడిపోయాడు మూర్తి. ఏమిటి, ఏ పని లేకపోయినా ఊరికే చూసి వెళదామని వచ్చాడా? ఎప్పటి పద్ధతి ఇది? మనిషి ఎదురైనా పలకరిస్తే పట్టుకుని వెళతాడేమో అనే భయంతో మొహం తిప్పుకుపోయే ఈ రోజుల్లో హలో బావున్నారా అని ఎవరైనా పలకరిస్తే చచ్చాం, పట్టుకుంటే వదలడు, అవతనే బోలెడు పనులున్నాయి అని బాధపడే ఈ రోజుల్లో ఎవరితోనైనా నవ్వుతూ మాట్లాడితే నెత్తినెక్కేస్తాడేమో అని దూరంగా ఉంచే ఈ రోజుల్లో ఇంకా ఇలాంటి వాళ్ళున్నారా? అందులోనూ తన వంటి వారి దగ్గర పనుంటే తప్ప ఎవ్వరూ రారు. అదే అలవాటైపోయింది. ఎదురుగా తీయగా మాట్లాడి పనులు చేయించుకుంటూనే కాస్త మొహం చాటైతే చాలు కక్కుర్తి పీనుగా మరీ దొంగ వెధవ అంటూ తిట్టడం ఎన్నోసార్లు తన చెవులతో విన్నాడు. బయట వాళ్ళెవ్వరూ ఆదరించరు, గౌరవించరు. సరే, తన వృత్తి అలాంటిది. ఇంట్లోనూ అదే పరిస్థితి. భార్య పిల్లలు ఈజీ మనీకి అలవాటు పడిపోయారు. 2 చేతులా ధారాళంగా ఖర్చు పెడతారు. ఎంత సంపాదించినా చాలదు. ఎవ్వరికీ తృప్తి లేదు. కొడుకు ఒక కొరివి. మాట్లాడితే ఇంట్లో నుంచి పారిపోతాడు. 3 ఏళ్లుగా ఇంటర్తో కుస్తీ పడుతున్నాడు. చదువు లేకపోయినా షోకులకి మాత్రం తక్కువ లేదు. ఇక కూతురికున్న తలపొగరు ఇంకెవ్వరికీ ఉండదు. వాళ్ళిద్దరికీ తండ్రి పట్ల గౌరవం ఏ మాత్రం లేదు. డబ్బు అవసరమైతే మాత్రం ఎదుట పడతారు. ఇంటా బయట ఈ వాతావరణంలో కాలం గడుపుతున్న మూర్తి పూర్తిగా యాంత్రికంగా మారిపోయాడు. అందుకే తన కోసం వచ్చిన చిన్ననాటి స్నేహాన్ని, ఆప్యాయతను గుర్తించలేకపోయాడు. అది ఎంత మధురమైన అనుభవం! పాత స్నేహితుడు కనబడగానే అమాంతం కావలించుకుని పనులన్నీ పక్కన పెట్టి కాళ్లు చాపుకుని కూర్చుని
కాఫీ తాగుతూ చిన్ననాటి కబుర్లన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే ఎంత బాగుంటుంది. ఎప్పుడు గాని దక్కని ఆ సంతోషాన్ని చేజేతులా జారవిడుచుకున్నాడు. కావలించుకోవడం, కబుర్లు చెప్పడం అలా ఉంచి అంత దూరం నుండి వచ్చిన మిత్రుడికి కాఫీ కాదు కదా, ఒక్క గ్లాసు మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. వాడి పిల్లలు బాగా చదువుకుంటున్నారంటే సంతోషించి ఆశీర్వదించే సంస్కారం తనలో లేకపోయింది. వాడి చెల్లెలు పెళ్లి కుదిరిందని చెప్తే వివరాలు అడిగే కనీసం మర్యాద కూడా పాటించలేకపోయాడు తను. ఇంత చేసినా సత్యం బాధపడలేదు. పైపెచ్చు తన ఆరోగ్యం గురించి ఆదుర్దాపడ్డాడు. తన ఇంటికి రమ్మని ఆప్యాయంగా ఆహ్వానించాడు. ఎంత మంచివాడు, ఎంత గొప్పవాడు. సత్యం మళ్లీ వస్తే బాగుండు, కాని ఎందుకొస్తాడు? తన ప్రవర్తన చూశాక ఆత్మాభిమానం ఉన్న ఏ మనిషైనా మళ్లీ తన ఇంటికి రాడు. పోనీ తను వెళ్ళగలడా? ఏ మొహం పెట్టుకుని వెళతాడు? ఈ సృష్టిలో అన్నింటికంటే గొప్పది స్నేహం. నిలువెత్తు ధనం పోసినా దొరకనిది ఆప్యాయత. ఆ రెండూ ఏకమై వస్తే ఆ మధురివను ఆస్వాదించలేకపోయిన తన దురదృష్టాన్ని తలుచుకుంటే మూర్తికి చెప్పలేనంత బాధ కలిగింది. కళ్ల వెంట నీళ్లు తిరిగాయి. ఏదో పనిమీద అటు వచ్చిన అంకిత తండ్రి వాలకం చూసి తెల్లబోయింది. ఎందుకు నాన్నా ఏడుస్తున్నావు? ఆశ్చర్యంగా ప్రశ్నించింది. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.